సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి శోభాయమానంగా విరాజిల్లుతోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సాయి భక్తులతో సందడి నెలకొంది. పుట్టపర్తిలో నేడు సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ వేడుకలు ఈ నెల 13న ప్రారంభం కాగా ఇప్పటికే ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, లక్షల మంది భక్తులు పుట్టపర్తిని సందర్శించారు. సత్యసాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియం వేదిక కానుంది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నిర్వహించే వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కేంద్ర మంత్రులు, సేవాదళ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం ముఖ్య అతిథుల ప్రసంగం, బాల వికాస్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, సత్యసాయి జోలోత్సవం, లేజర్ షో కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తికి ఆధ్యాత్మిక సంస్థలు సహకరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది అని తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అన్న లక్ష్య సాధనకు అన్ని ధార్మిక, స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణం ప్రజలందరి సామూహిక బాధ్యత అని, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని వినియోగించాలి అని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శనివారం జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. శాంతికి చిహ్నంగా శ్రీ సత్యసాయి యూనివర్సల్ జ్యోతిని వెలిగించారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. సత్యసాయి బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలు అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే పంచసూత్రాలే మానవాళికి పాఠ్యాంశాలు అని ఆయన ప్రవచించారు అని గుర్తు చేశారు. అవే జీవిత పరమార్థాలు అని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యసాయి బోధించిన మానవ విలువలు అన్ని సంస్కృతులకు, అన్ని కులాలకు సరిపోతాయి అని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యసాయి బోధనలు స్ఫూర్తిదాయకం అని చెప్పారు. వందలాది కరువు పీడిత గ్రామాలకు తాగునీటిని అందించడం బాబా దార్శనికతకు నిదర్శనం అని రాష్ట్రపతి కొనియాడారు. మరోవైపు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఇక అంతకు ముందు ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఎంతమందిని పట్టభద్రులుగా తీర్చిదిద్దాము అన్నది ముఖ్యం కాదని, ఎంతమందిని మంచి పౌరులుగా తీర్చిదిద్దామో అన్న కోణంలో సత్యసాయి వర్సిటీ విద్యా విధానం సాగడం అభినందనీయము అన్నారు. ఇక ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయన్ని కొనియాడారు. ప్రపంచంలో భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. 2038 నాటికి మనం ప్రపంచంలోనే 2వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. 2047 నాటికి నెంబర్ 1 ఉంటాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక దీనికోసం భవిష్యత్తు రంగాలైన ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్షం, సెమీకండక్టర్, రక్షణ రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని, అన్ని ఫ్యూచర్ టెక్నాలజీలను ఏపీకి తీసుకువస్తున్నామని అన్నారు. శనివారం పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో సత్యసాయి శత జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిత్వ నిర్మాణమే కేంద్రంగా సత్యసాయి విద్య సాగుతోంది అని చంద్రబాబు తెలిపారు. విద్యార్థులను వృత్తిపరంగా సమర్థులుగా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా సత్యసాయి విద్యా సంస్థలు తీర్చిదిద్దుతున్నాయి. నేను విదేశాలకు వెళ్లినప్పుడు టాక్సీ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నించారు. ఏపీ అనగానే సత్యసాయి గురించి అడిగారు. సత్యసాయి తన ప్రేమను ప్రపంచానికి చాటారు అనేందుకు ఇదే నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు. నేటి సమాజంలో సత్యసాయి సిద్ధాంతాలు చాలా ముఖ్యమని, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలి అని పిలుపునిచ్చారు. ఏపీలో వర్షాలు, విపత్తుల కారణంగా జరిగిన రహదారి విధ్వంసాన్ని తెలియజేస్తూ ఆంధ్రజ్యోతి వెలువరించిన వార్తా కథనంపై ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో ఫోన్లో మాట్లాడారు. ప్రాథమిక నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ రోడ్లపై గుంత కనిపించవద్దని, డిసెంబర్ నాటికి పూడ్చివేయాలని సీఎం ఆదేశించారు. ఆర్ఎండ్బి మంత్రి, స్పెషల్ సీఎస్, ఇంజనీరింగ్ చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులతో దీనిపై సమీక్షించారు. రాష్ట్రంలో వర్షాలు, మోంతా తుపాను చేసిన విధ్వంసం వల్ల 31,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, ఇందులో జిల్లా, రాష్ట్ర ప్రధాన రహదారులు ఉన్నాయని అధికారులు నివేదించారు. అయితే తాత్కాలిక మరమ్మతులతో వాటిని ప్రయాణానికి
అనుగుణంగా మార్చామని, ఇంకా అనేక ప్రాంతాల్లో రహదారి వర్కులు చేయాల్సి ఉంది అన్నారు. ఇక ఏపీలో రహదారులు తాజా పరిస్థితి, కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులు, అమలవుతున్న వాటి పురోగతిపై ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన హామీల అమలు, కేంద్రంలో వాటి ప్రస్తుత పరిస్థితి, మోంతా తుపానుకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద తీసుకోవాల్సిన నిధుల వంటి కీలక అంశాలపై అధికారులతో ఈ భేటీలో సీఎం చర్చించనున్నారు. పాలకులు ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటున్నప్పుడల్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన కవులు, కళాకారులు గొంగడి దులిపి, గజ్జె కట్టి గళాన్ని సవరించి పోరాటంలోకి దూమికి నియంతలను తరిమి కొడతారు అని చరిత్ర చెబుతోంది అని, అలాంటి స్ఫూర్తిదాయకమైన సాహితీవేత్తల్లో ఒకరు అందశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కవి రాసే పెన్నుల మీద మన్ను గప్పితే ఆ పెన్నులు గన్నులై మొలకెత్తి గడీలను కుప్పకూలుస్తాయి అన్న నినాదాన్ని నిజం చేసిన వారు అందశ్రీ అని కొనియాడారు. కవులు, కళాకారుల్లో అందశ్రీ కోహ్నూరు లాంటి వారు అని అభివర్ణించారు. తనకు ఆయన ఎంతో ఆప్తులని, మనసుకు దగ్గరివారని భావోద్వేగంతో చెప్పారు. శనివారం రవీంద్ర భారతిలో జరిగిన అందశ్రీ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. అందశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ప్రేరణగా నిలిచిన అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం గత పాలకుల నిర్ణయాల వల్ల అప్పట్లో మూగపోయింది అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం గద్దర్, అందశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్ తదితర కవులు, కళాకారుల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందన్న భావన నెలకొంటోంది అని, నాటి సర్కారు కుట్ర చేసింది అని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 కోట్ల ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించింది అన్నారు. అందశ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని, అందులో భాగంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు ఎలా ఖరారు చేయాలి అన్న దానిపై విధి విధానాలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఒక దఫా కసరత్తు చేసిన జిల్లా కలెక్టర్లు, అధికారులు తక్షణమే జీవోకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసేశారు. ఇక కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పెండింగ్ ఉన్నవి సోమవారం పూర్తి చేస్తారు. ఎక్కడైనా రిజర్వేషన్ల ఖరారులో లాటరీ పద్ధతిని అనుసరించాల్సి వస్తే అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే డ్రా తీస్తారు. ఇవాళ రాత్రికల్లా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే ఖరారైన రిజర్వేషన్ల వివరాలను పేర్కొంటూ జిల్లాల వారీగా కలెక్టర్లు ఎక్కడికక్కడ గెజిట్లు జారీ చేస్తారని సమాచారం. 2018 నాటి పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే రిజర్వేషన్ల శాతం ఉంటుంది. ఇక మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కూడా పంచాయతీ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్, మహిళ వరుసగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా రిజర్వేషన్ల కేటాయింపునకు అనుసరించాల్సిన విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు కలిపి 50% మించకుండా స్థానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎన్నికలకు ముహూర్తం ఖరారు అవడంతో సీఎం రేవంత్ గ్రౌండ్ ప్రిపేర్ పై దృష్టి సారించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో మెజారిటీ పంచాయతీల్లో గెలిచి తమకు తిరుగులేదు అని నిరూపించుకోవడం హస్తం పార్టీకి ఛాలెంజ్ గా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గ్రామాల మీద ఫోకస్ పెంచారు. అందులో భాగంగా పంచాయతీ ఎన్నికలకు ముందు జిల్లాల పర్యటనలో పల్లెలను చుట్టేసి రావాలి అని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1 నుంచి సీఎం జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పర్యటన ప్రారంభం కానుంది. ప్రతిరోజు 2 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన పనులను ప్రారంభించడంతో పాటు కొత్త పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభోత్సవాల తర్వాత బహిరంగ సభను నిర్వహించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అయితే తొలుత డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 7 రోజుల పాటు జిల్లాల పర్యటన చేస్తారు. సీఎం ప్రారంభించే పనుల జాతర కోసం ఇప్పటికే తెలంగాణలో 1.8 లక్షల పనులను లిస్ట్ చేశారు. ఇక సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి అవసరమైన పనులకు భూమి పూజ చేసి పంచాయతీ ఎన్నికలకు ముందే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలు, వాటర్ షెడ్, చెక్ డ్యాములకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో గ్రామాల్లో పండుగ వాతావరణం కల్పించి పల్లె ప్రజల మనసు దోచుకోవాలని రేవంత్
ఏపీ రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన 3 సభ్యుల కమిటీ రెండవ సమావేశం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ నెల 10న జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు, పురోగతితో పాటు మరికొన్ని కీలక సమస్యలపై కమిటీ సభ్యులు చర్చించారు. వీలైనంత వరకు న్యాయపరమైన చిక్కులు లేని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించడంపై ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్ తేజ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం రైతులు లేవనెత్తిన అంశాలకు కమిటీ సభ్యులు సమాధానమిచ్చారు. రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నారు. వాటిని పరిష్కరిస్తాము అన్నారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలపై చర్చించేందుకు ఇకపై ప్రతి 2 వారాలకు ఒకసారి సమావేశమై వాటిని పరిష్కరించాలని 3-man కమిటీ నిర్ణయించింది. గత ప్రభుత్వ విధానాలతో రైతులు రోడ్లపైకి వచ్చి చేసిన పోరాటాలు, త్యాగాలు ఎవరు మర్చిపోలేనిది అన్నారు. రైతుల ప్లాట్లకు సంబంధించి ఇంకా కేవలం 700 ఎకరాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇప్పటికే 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిపోయింది అన్నారు. జరీబు, మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత పరిష్కరిస్తామని తెలిపారు. ఇక గ్రామ కంఠాల విషయంలో సిఆర్టీఏ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరిస్తాము అన్నారు. అలాగే రైతులు ఇచ్చిన విజ్ఞప్తులను సైతం మంత్రులు తీసుకుని వీలైనంత తొందరలో పరిష్కారం చెప్తాము అని తెలియజేశారు. ఏపీలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం తయారీ కేసులో లెక్కలు బయటపడుతున్నాయి. ఎవరికెవరి ఎంతెంత ఏ రూపంలో పుట్టిందో వెలుగు చూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కస్టడీలో వెల్లడించిన వివరాలకు సంబంధించిన ఆధారాలను సిట్ ఎక్సైజ్ అధికారులు సేకరించినట్లు తెలిసింది. ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ, అతడి కుమారుడు సుదర్శన్ కు 2,50,00,000 రూపాయలకు పైగా డబ్బులు అందినట్లు తేలితాయి. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కట్ట రాజు రాసుకున్న డైరీ ద్వారా ఈ లెక్కలు బయటకు వచ్చినట్లు సమాచారం. అద్దెపల్లి సోదరులను సిట్ అధికారులు రెండోసారి 4 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇక ఈ విచారణ శనివారంతో ముగిసింది. ఇంతకుముందు వారం పాటు కస్టడీలో విచారించారు. మొదటిసారి కస్టడీలో సాగిన విచారణకు కొనసాగింపును ఈ 4 రోజుల్లో చేశారు. విచారణ ముగిసిన తర్వాత నిందితులు ఇద్దరిని 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి లెనిన్ బాబు ఇంటి ముందు హాజరుపరిచారు. అనంతరం జనార్దన్ రావును నెల్లూరు కేంద్ర కారాగారానికి, జగన్మోహన్ రావును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తాజా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. జనార్దన్ రావు ఆఫ్రికాకు వెళ్లడానికి ముందు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు మరోసారి స్పష్టం చేశారు. జనార్దన్ రావు 2021లో నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన ఫార్ములాను చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అమలు చేసేవారు. ఇక అంతకుముందు గోవా, బెంగళూరులోని డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవంతో ఫార్ములాపై బాలాజీ పట్టు సాధించారు. ఆ ఫార్ములాతో 3 సరుకుల మిశ్రమం చేసినందుకు బాలాజీ, అతడి కుమారుడికి 2.50 కోట్లు అందినట్లు తేలింది. ఒక్క ములకల చెరువు డెన్ నుంచే ₹1 కోటి వరకు తీసుకున్నట్లు గుర్తించారు. అటు ములకల చెరువు కేసులోనూ, ఇటు ఇబ్రహీంపట్నం కేసులోని నిందితుడిగా ఉన్న కట్ట రాజు రాసుకున్న డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం డెన్ నుంచి దాదాపుగా 30 నుంచి 40 లక్షల వరకు బాలాజీ, అతడి కుమారుడికి చెల్లింపులు చేసినట్లు డైరీలో రాజు రాసుకున్నాడు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నకు అందిన ముడుపులు అవి ఎవరికి చేరాయి అన్న అంశంపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగా సిట్ అధికారుల బృందం గత 2 రోజులుగా ఢిల్లీలో మకాం వేసింది. ప్రీమియర్ డైరీ నుంచి చిన్న అప్పన్నకు 2 విడతలుగా ముడుపులు ముట్టినట్లు సిట్ ఇదివరకే గుర్తించింది. వాటిలో కొంతగాని పూర్తిగా కానీ వైవి సుబ్బారెడ్డికి చేరాయా అనే దానిపై సిట్ దృష్టి సారించింది. ఇటీవల కస్టడీలో చిన్న అప్పన్నను 5 రోజుల పాటు ప్రశ్నించినప్పటికీ ఉపయోగపడే సమాచారం ఏదీ లభించలేదు. ముఖ్యంగా నాటి వైవి సుబ్బారెడ్డికి ముడుపులు ముట్టాయా లేదా అన్నది తేల్చే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సిట్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. చిన్న అప్పన్నకు ముడుపులు అందించిన హవాలా ఏజెంట్ల నుంచే సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం సిట్ అధికారుల బృందం ఢిల్లీలో గత 2 రోజులుగా మకాం వేసి హవాలా ఏజెంట్లను విచారిస్తున్నట్లు సమాచారం. చిన్న అప్పన్నకు ఇచ్చిన ముడుపుల తర్వాత ఎవరికి చేరాయి అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ముడుపులు పూర్తిగా లేదా కొంతమేర వైవి సుబ్బారెడ్డికి చేరి ఉంటాయని సిట్ అనుమానిస్తోంది. ఇక వైవి పిఏ కాబట్టి టీటీడీ వ్యవహారాల్లో చిన్న అప్పన్న జోక్యం చేసుకోగలిగాడు అని సిట్ విశ్వసిస్తోంది. కోట్ల విలువైన నెయ్యి సరఫరాను ప్రభావితం చేయాలి అంటే చిన్న అప్పన్న స్వతంత్రంగా చేయలేడని, వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఆ స్థాయిలో దందా చేయగలిగే అవకాశం లేదని సిట్ భావిస్తోంది. ఒకవేళ వైవి సుబ్బారెడ్డికి చేరని పక్షంలో ఆ ముడుపులు ఏమయ్యాయి అన్నది కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పటికే కీలక వ్యక్తుల్ని విచారించడం పూర్తవడంతో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు కూడా దాదాపు ముగిసినట్లు సమాచారం. ఇక ఒక బృందం చిన్న అప్పన్నకు ముడుపులపై ఆరా తీస్తుండగా మిగిలిన బృందాలు తదుపరి ఛార్జ్షీట్పై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుల ప్రాసిక్యూషన్ కు
గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారి పాత్రకు సంబంధించిన నివేదికను ఏసీబీ రూపొందించింది. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొంది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించాలి అనేది కేటీఆర్ తీసుకున్న సొంత నిర్ణయమని, ప్రభుత్వం అనుమతి లేకుండానే ప్రైవేటు సంభాషణలతో రేసు నిర్వహించాలని ఏసీబీ పేర్కొంది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని, పీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 44 కోట్లు అందాయని తెలిపింది. ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకున్నారని, అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేశారని, అధికారాన్ని సొంత లాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఏసీబీ ఛార్జ్షీట్ లో పేర్కొంది. హెచ్ఎండీఏ ప్రమోటర్ గా ఉండేందుకు గాను నిధులు ఉపయోగించారని, కానీ దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని నివేదికలో ఏసీబీ పేర్కొంది. బిజినెస్ రూల్స్ ప్రకారం ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ మంత్రి, నాటి ముఖ్యమంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపింది. 2023 అక్టోబర్ 30న చేసుకున్న రెండో ఒప్పందం ప్రకారం సీజన్ 10, 11, 12లను నిర్వహిస్తే ప్రభుత్వంపై 600 కోట్ల భారం పడుతుందని అంచనా వేసింది. హెచ్ఎండీఏ ఇందులోకి రాకుండా ఉంటే బాధ్యత అంతా నెక్స్ట్ జన్ మీదే ఉండేదని, పథకం ప్రకారమే నేరానికి పాల్పడ్డారని ఏసీబీ స్పష్టం చేసింది. ఇక నిల్సన్ నివేదిక అంటూ కేటీఆర్ రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారని, కానీ వాటి వివరాలు కోరితే ఆ కంపెనీ ఇవ్వలేదు అని ఛార్జ్షీట్లో ఏసీబీ తెలిపింది. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కొండాపూర్లో సుమారు 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 4 ఎకరాల స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించింది. శ్రీ వెంకటేశ్వర హెచ్ఏఎల్ కాలనీలో ఉన్న స్థలాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. కొండాపూర్లోని 57.20 ఎకరాల స్థలంలో అభివృద్ధి చేసిన లేఅవుట్ లో 1.20 ఎకరాల చొప్పున 2 ప్రాంతాల్లో, మరో చోట 2 ఎకరాల స్థలాన్ని పార్కుల కోసం, 1000 చదరపు గజాల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం కేటాయించారు. అయితే ఈ స్థలాలు ఖాళీగా ఉండడంతో కొందరు కబ్జాదారులు తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించినట్లు హైడ్రా గుర్తించింది. ఇక ఈ 4 ఎకరాల స్థలాన్ని బై నెంబర్ల ద్వారా 3 భాగాలు చేసి 11 ప్లాట్లుగా విభజించి ప్రవాసీలకు అమ్మినట్లు నిర్ధారించింది. వీరి నుంచి కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఆ ప్లాట్లు కొనుగోలు చేసి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. దీంతో పార్కు స్థలాల వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న కాలనీవాసులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు హైడ్రా ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇక రంగారెడ్డి జిల్లా ఆరంగార్ చౌరస్తాలో పోలీసులు కూల్చివేతలు చేపట్టారు. కొందరు వీధి వ్యాపారులు ఫుట్పాత్ ను ఆక్రమించి దుకాణాలు పెట్టుకున్నారు. ఈ దుకాణాలను అధికారులు కూల్చివేస్తుండగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అడ్డుపడుతున్న వీధి వ్యాపారులను పోలీసులు చెదరగొట్టారు. ఏపీను తుపాను గండం వెంటాడుతుంది. ఈ నెల 28 నుంచి కోస్తాలో వర్షాలు పెరుగుతాయని, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని పలు మోడళ్లు అంచనా వేస్తున్నాయి. దీనిపై సోమవారం స్పష్టత వస్తుందని భారత వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది రేపటికి వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత 30వ తేదీ కల్లా తుపానుగా మారనుంది. కోస్తాంధ్రకు సమాంతరంగా పయనించి ఉత్తర కోస్తాలోకి ప్రవేశించిన తర్వాత దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని పలు మోడళ్లు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. బీహార్ కొత్త ప్రభుత్వంలో చేపట్టిన మంత్రుల శాఖల కేటాయింపులో భారీ మార్పులు జరిగాయి. 20 ఏళ్ల తర్వాత సీఎం నితీష్ కుమార్ కీలక శాఖను వదులుకున్నారు. 20 ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను బీజేపీ సీనియర్ నేత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి నితీష్ కేటాయించారు. మరో డిప్యూటీ సీఎం బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూస్, భూ సంస్కరణలు, భూగర్భ గనులు శాఖను అప్పగించారు. కాగా ప్రస్తుతం సీఎం నితీష్ వద్ద సాధారణ పరిపాలనా విభాగం, కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ తదితర శాఖలు మాత్రమే ఉండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఆర్థిక శాఖను తమ దగ్గరే ఉంచుకున్న బీజేపీ ఈసారి ఆ శాఖను కేటాయించింది. ఆర్థిక, వాణిజ్య పనుల శాఖలను జేడీయూ సీనియర్ నేత విజేంద్ర ప్రసాద్ యాదవ్కు అప్పగించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచమే ఉండదు అన్నారు. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది అన్నారు. భారత నాగరికత ఇప్పటి వరకు నిలిచింది, భవిష్యత్తులోనూ ఉంటుంది. ఇప్పటికే పలు దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి అని చెప్పారు. కానీ మన భారతదేశ నాగరికత అమరమైంది అని వ్యాఖ్యానించారు. సమాజానికి ఏం కావాలో దాన్ని హిందూ సమాజం సాధిస్తోంది. అది ఈశ్వరుడి కర్తవ్యం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గ్రీస్, ఈజిప్ట్, రోమా దేశ నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయి అని చెప్పారు. ఇక మణిపూర్లో జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తరువాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తొలిసారిగా అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచించాలని, ఎందుకంటే భారత సమాజంలో మంచి సంబంధాలు ఉన్నాయి అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు పదవి విరమణ చేయనున్నారు. న్యాయమూర్తుల నియామకంలో జస్టిస్ గవాయ్ కీలక పాత్ర పోషించారు.
సీజేఐగా దాదాపు తన 6 నెలల పదవీ కాలంలో ఎస్సీ కేటగిరీకి చెందిన 10 మందిని, బీసీ కేటగిరీ నుంచి 11 మందిని దేశంలోని వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా నియమించారు. సీజేఐగా సేవలు అందించిన వారిలో జస్టిస్ గవాయ్ తొలి బౌద్ధుడు, రెండో దళితుడు కావడం విశేషం. భారత్ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి 6 దేశాల నుంచి విదేశీ ప్రతినిధుల బృందం హాజరు కానుంది. నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా దేశాల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. అలాగే మలేషియా నుంచి ఓ బృందం రానుంది. విదేశాలకు చెందిన 5 సీజేలు, 6 న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 15 మంది అతిథులు హాజరు కానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ బృందం రానుండడం ఇదే తొలిసారి. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిసార్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. హిసార్లోని ప్రభుత్వ పీజీ కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి 1984లో లా డిగ్రీ అందుకున్నారు. అదే ఏడాది హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన న్యాయవాద వృత్తిలో అనతి కాలంలోనే రాణించారు. 2000లో 38 ఏళ్ల వయసులో హర్యానా అడ్వకేట్ జనరల్ గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సమర్థించిన తీర్పుతో సహా పలు ముఖ్యమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతుంది. పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. AQI ప్రమాదకర స్థాయిలో 359గా రికార్డైంది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ వాసులు డైలీ లైఫ్ దెబ్బతీసింది. ఇక వాయు కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ అంతటా కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ ప్రకటించింది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తుండటంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఇక ఢిల్లీలో AQI 300 నుంచి 400 దాటడంతో ప్రజలు గొంతు, తలనొప్పి, కళ్లమంటలు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇక వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు వాయు నాణ్యత నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, నోయిడా ప్రాంతాల్లో అధికారులు చర్యలు మొదలుపెట్టారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాల్లో పనివేళలు తగ్గించడంతో పాటు 50% సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాలి అని సూచించారు. నిర్మాణాల కూల్చివేతలపై పూర్తిగా నిషేధం విధించారు. ఢిల్లీ బయట నమోదు చేసుకున్న అన్ని పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించారు. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్ వేదికగా ఇరు జట్ల మధ్య నిన్న తొలి టెస్టు మొదలైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 28.2 ఓవర్లను ఛేదించింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 83 బంతుల్లో 123 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన లబూషేన్ రెండో ఇన్నింగ్స్ లో బాగా రాణించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఆరంభం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ట్రావిస్ హెడ్ T20 మ్యాచ్ తరహాలో ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతను 36 బంతుల్లో అర్ధశతకం, 69 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక బెన్ స్టోక్స్ వేసిన 17 ఓవర్లో హ్యాట్రిక్స్ 4లతో కలిపి మొత్తం 4 బౌండరీలు రాబట్టాడు. అనంతరం అట్కిన్సన్ వేసిన 20 ఓవర్లో 2 4లు కొట్టి 90లోకే వచ్చేసి కాసేపటికి శతకం పూర్తి చేసుకున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజున ఇరువురి ఆధిపత్యం కనిపించింది. కానీ ఆఖరి సెషన్లో చకచకా వికెట్లు తీసిన భారత బౌలర్లు కాస్త పైచేసి ప్రదర్శించారు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో పాటు ఇతర బౌలర్లు కూడా ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ఆదివారం ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 81.5 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఇక వెల్తురు లేకపోవడంతో మరో 8 ఓవర్లు ఉండగానే మ్యాచ్ ను ముగించారు. 2 సెషన్ల పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్లు మెరుగైన ఆట తీరుతో ఆకట్టుకున్న చివరి సెషన్లో స్పిన్నర్లు పట్టు బిగించారు. క్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ బవూమా, మార్క్రమ్, వికెల్టన్ రాణించారు. ముత్తుస్వామి, వేరిన్ క్రీజ్ లో ఉన్నారు.